తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది. జిల్లా కలెక్టర్ తంగవేల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఘటన జరగగానే ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారని, కరూర్ వచ్చారని కలెక్టర్ చెప్పారు. గాయపడిన వారికి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరుగుతుందని కలెక్టర్ తంగవేల్ చెప్పారు. తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 40కి చేరుకుంది. జిల్లా కలెక్టర్ తంగవేల్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ఘటన జరగగానే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్పందించారని, కరూర్ వచ్చారని కలెక్టర్ చెప్పారు. గాయపడిన వారికి సరైన ట్రీట్మెంట్ జరుగుతోందని కలెక్టర్ తంగవేల్ చెప్పడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలకు సంబంధించి 10 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం సీఎం ప్రకటించారని కలెక్టర్ తెలిపారు. కరూర్ హాస్టల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. మరిన్ని మరణాలు చోటు చేసుకోకుండా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వివరించారు. మరొకవైపు తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు పోలీసులు. కొందరి అంత్యక్రియలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, మళ్ళీ ఏదైతే కరూరు తొక్కిసలాటకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య 40కి చేరుకుందని చెప్పాలి. అయితే వారందరికీ పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాలకి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ యొక్క మృతదేహాలను కూడా అందించడం కూడా జరిగింది. అయితే ఈ మిగిలిన 51 మంది పరిస్థితి కూడా ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్తూ వస్తున్నారు. వారిని కూడా స్టేబుల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే అంతకంటే ముందుగానే కూడా ఈ యొక్క తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీ కూడా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీని వెనకాల కుట్ర దాగి ఉంది. ఈ యొక్క కుట్రను బయట తేల్చాలంటే ఖచ్చితంగా ఏకసభ్య కమిషన్ తో పాటు సిబిఐ ఎంక్వైరీ కూడా వెయ్యాలంటూ కూడా టీవీకే పార్టీ అయితే పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే అంతకంటే ముందుగానే మరొక పిటిషన్ కూడా విజయ్కి వ్యతిరేకంగా కూడా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అందులో కూడా విజయ్ ఈ యొక్క విచారణ ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి 40 మంది మృతి చెందారు, ఈ యొక్క విచారణ పూర్తయ్యేంత వరకు కూడా విజయ్ ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా నిరోధించాలి, దానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కరూరు జిల్లాకు సంబంధించినటువంటి కన్నాన్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క పిటిషన్ అనేది దాఖలు చేయడం కూడా జరిగింది. మరొక అరగంటలోనే ఆ యొక్క పిటిషన్ ను కూడా అత్యవసరంగా కూడా మద్రాస్ హైకోర్టు కూడా విచారించబోతుందని చెప్పాలి. సో ఓవైపు కోర్టులో పిటిషన్లతో పాటు మరోవైపు బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే కాకుండా ఎవరైతే గాయపడినటువంటి వారందరూ ఉంటారో వారందరికీ కూడా ఏదైతే పరిహార ఎక్స్గ్రేషన్ కూడా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కూడా అందించడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందుగానే ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో మృతుల కుటుంబాలను కూడా పరామర్శించడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా హీరో విజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే కరూరు పోలీసులను కూడా అనుమతి కోరడం కూడా జరిగింది. అయితే పోలీసులు మాత్రం అందుకు ప్రస్తుతానికైతే అనుమతించే పరిస్థితి మీద ఆలోచిస్తాము, ఉన్నతాధికారులతో మాట్లాడి చెప్తామంటూ కూడా విజయ్ ప్రతినిధులకు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కరూర్ తొక్కిసలాట ఘటనలో మొత్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 40కి చేరుకుంది. అధికారికంగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తంగవేలు ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి ఇప్పటికే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు ఆయన. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది.